బ్రేకింగ్ న్యూస్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ బలపరిచిన పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్ అయిపోయారు. దీంతో నలుగురు అభ్యర్థులు ఇప్పుడు బరిలో నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ ఓట్ల లెక్కింపు తరువాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేతగా నిలుస్తారు. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. ప్రెజెంట్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఓటమిని అంగీకరించి వెనుదిరిగారు అలుగుబెల్లి నర్సిరెడ్డి. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. అఫీషియల్ గా పరికాసేపట్లోనే అనౌన్స్ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా బయటికి వచ్చి విక్టరీ సింబల్ చూపించి కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఉత్కంఠభరితంగా రౌండ్ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ మనం చూడడం జరిగింది. చివరి దశలో కూడా ఎవరైతే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఉందో హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా మొత్తం కూడా విజయం ఖాయమని కూడా తెలిసింది. ఆ యూటీఎఫ్ అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ కూడా అతనే సంపూర్ణంగా ఓటమిని అంగీకరించి కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వరంగల్, ఖమ్మం, నల్గొండ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం కూడా గెలుపు ఓటములపై కూడా ఆ క్యాంపెయిన్ విషయంలో కానీ మొత్తం కూడా ఈ అంచనాలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు విజయం సాధించడం పట్ల కూడా మనం ఉదయం నుంచి కూడా రౌండ్ల వారీగా చూసినట్లయితే పూర్తిగా విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి గెలుపొందినటువంటి అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా చూడవచ్చు ఈ విజయాన్ని మొత్తం మీద? పూర్తిగా ఉపాధ్యాయుల విజయం, ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి సంబంధించిన విజయం ఇది. ఎందుకనంటే ఇవాళ అనేక మంది అనేక రకాలుగా ఎన్నో కుట్రలు మరి మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు రకరకాలుగా ఎన్ని రకాలుగా ఉపాధ్యాయులను మరి మభ్య పెట్టాలని చూసినా కూడా అంతిమంగా ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయుని గెలిపించి మరి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళ నిలబెట్టుకున్నారని నేను భావిస్తాను. ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా చూడడం జరిగింది. ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా హర్షవర్ధన్ రెడ్డి చివరి వరకు కూడా పోటీలో ఉండడం జరిగింది. ఎలా ఉంది ఎలిమినేషన్? అది కామన్. ఎందుకంటే ఇప్పుడు మొదటి కౌంటులో మరి మనం విజయం సాధించలేదు కాబట్టి అందరినీ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ ప్రక్రియ అది ఎలక్షన్ ప్రాసెస్ లో భాగంగా జరిగింది. దాంట్లో ఏంటంటే ఇవాళ హర్షవర్ధన్ రెడ్డి గారు, తర్వాత పూల రవీందర్ గారు, సరోత్తం రెడ్డి గారు, మరి సుందర్ రాజ్ యాదవ్ గారు వీళ్ళంతా కూడా మరి 1 by 1 ఎలిమినేట్ అవ్వకుంటూ వచ్చారు. చివరికి నర్సిరెడ్డి గారు మరి నాకు మధ్యలో దాదాపు 3,000 తేడాతో మరి ఉంది. నర్సిరెడ్డి కూడా కొద్దిసేపు ప్రచారం చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కానీ సంపూర్ణంగా ఓటమిని అంగీకరిస్తూ కూడా బయటికి రావడం అక్కడ క్లియర్ అయిపోయిందండి. విజయం దాదాపు క్లియర్ అయింది కాబట్టి మరి తను కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనా సరే ఇవాళ మరి ఉపాధ్యాయులు ఈ విజయాన్ని నాకు అందించినందుకు నేను సర్వదా ఉపాధ్యాయులకు రుణపడి ఉంటా అని చెప్పి సందర్భంగా. ఇంకా గెలుపు కోటకు అఫీషియల్ కూడా రావాల్సింది. ఇంకా గెలుపు కోటకు ఎన్ని ఓట్లు రావాల్సింది? ఇంకా ఫైనల్ గా తేలాల్సి ఉంది. దాదాపు ఇంకొక కొన్ని ఓట్లు. ఎందుకంటే ఫైనల్ అభ్యర్థిని కూడా మరి ఎలిమినేట్ చేస్తే ఆ కోట పూర్తయ్యే అవకాశం ఉంది. లేదంటే ఈసీ పర్మిషన్ తో మరి డిక్లేర్ చేసే అవకాశం. అంటే మొదటి నుంచి యూటీఎఫ్ కానీ ఇండిపెండెంట్ కానీ టీచర్ కానీ చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీపాల్ రెడ్డి చాలా వరకు కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది, ఓట్లను కొట్టడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. టీచర్ ఎన్నికలను కూడా ఈ విధంగా చేశారు శ్రీపాల్ రెడ్డి అని కూడా మీరు చూసిండ్రు. 6 నెలల నుంచి నా ప్రచార సరళిని చూసిండ్రు. నేను ఏమేం చేసిందో చూసారు. ఇవాళ నా కార్యకర్తలు ఇవాళ వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మరి నమస్కరిస్తున్నా. ఇవాళ స్వంత ఖర్చులతో ఇవాళ ప్రచారం, ఎన్రోల్మెంట్ అన్ని కూడా ఇవాళ వాళ్ళే ముందుబడి చేసిండ్రు. నేను ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటా. ఇవాళ అందరూ కూడా ఆరోపణలు చేసారు తప్ప అవెవరు కూడా ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. ఇవాళ నా అఫిడవిట్ కానీ నా ఆస్తులు కానీ అవన్నీ కూడా పారదర్శకం. పూర్తిగా దానిలో 0.001% కూడా ఏం తేడా లేదు. చాలా వరకు హామీలు ఇవ్వడం జరిగింది. మీరు ముఖ్యమంత్రిని కూడా కలుస్తా అంటున్నారు. ముఖ్యమంత్రితో ఖచ్చితంగా అండి. ఇప్పుడు చాలా సమస్యలు. ఎందుకంటే ఫస్ట్ సిపిఎస్ రద్దు కావాలి.
సిపిఎస్ రద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఇతర రాష్ట్రాల్లో కూడా రద్దు అయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. సిపిఎస్ రద్దు చేయడం, దాంతో పాటుగానే మరి దీర్ఘకాలికంగా మరి ఉన్నటువంటి ఏకీకృత సర్వీసు నిబంధనలు కావచ్చు, మరి వాళ్ళ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు హెల్త్ కార్డ్స్, దాంతోపాటు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు, తర్వాత ఇతర మిత్రులకు, సిఆర్టీ మిత్రులకు రెగ్యులరైజేషన్, ఇతర అంశాలు అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా నేను మాట్లాడుతున్నాను. రైట్, చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతున్నటువంటి ప్రకారం కూడా మనం ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా చూస్తున్నాం. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా చివరి వరకు కూడా పూల రవీందర్ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ కొనసాగింది. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత ఆ యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఎలిమినేషన్ కొనసాగుతుండగానే సంపూర్ణంగా ఓటమిని అంగీకరించి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్ గా ఇంకా లెక్కిస్తున్నారు. గెలుపు కోట రావాలి కాబట్టి లెక్కిస్తున్నారు. ఖచ్చితంగా విజయ్ మాత్రం పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొంది కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే చూసాం.